అంతర్ముఖ దర్శనం కోసం భౌతిక జీవన విధానాన్ని సృష్టించుకొని భౌతిక జీవన విధానం ద్వారా అంతర్ముఖ దర్శనం చేసుకోవడం కోసం చేసుకున్న ఏర్పాట్లని అవే సర్వము శాశ్వతము అనుకొని ఈ అంతర్ముఖ దర్శనాన్ని మర్చిపోయాడు. అంటే మర్చిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు, ఎన్నిసార్లు నేను ఆలయానికి వెళ్ళానండి. అరే ఎవరు వెళ్ళమన్నారు, ఆయన ఏమన్నా ప్లీజ్ విజిట్ అగైన్ అని అక్కడ ఏమైనా పెట్టారా? సినిమా టికెట్ కొని సినిమా థియేటర్ దాకా వెళ్ళి సినిమా చూడకుండా వచ్చినట్టు ఇది. ఇట్లా నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు లక్ష్య సిద్ధి లేదుగా. సరే, అంతర్ముఖ ఉపాసన ద్వారా ఈశ్వర దర్శనం పొందావు. ఈశ్వరుడు నీకేమి ఇవ్వాలి? ఏదైనా ఇవ్వగలడు ఈశ్వరుడు. అనేగా ఈశ్వరుని ఆరాధన చేసావు అంతర్ముఖంలో, ఈశ్వర దర్శనం కూడా పొందావు. ఇప్పుడు ఈశ్వరుని ఏమడగాలి? ఎంతోమంది ఎన్నో అడిగారు. బాణాసురుడు నా కోటకు కావలిగా ఉండమన్నాడు. భస్మాసురుడు నేను చెయ్యి పెడితే బూడిదవ్వాలన్నాడు. రావణాసురుడు ఆత్మలింగం కావాలన్నాడు. అలాగే భక్తులు కూడా ఎంతమంది ఉన్నారు. ప్రహ్లాదుడు నరసింహస్వామి దర్శనం కలగగానే మోక్షం కావాలన్నాడు. ధ్రువుడు మహావిష్ణువు దర్శనం కాగానే మోక్షం కావాలన్నాడు. ఏమీ తెలియని గొడగూచి శివైక్యం అయిపోయింది 8 ఏళ్ల బాలిక. మరి ఆ అమ్మాయికి మోక్షం కావాలని ఎవరు చెప్పారు? పూర్వజన్మ జ్ఞానం. మరి పూర్వజన్మ లేదంటావే, పూర్వజన్మ లేదనే అవకాశం లేదుగా. అలాగే ఉత్తర జన్మ లేదనే అవకాశం ఉందా ఇప్పుడు? లేదు. కాబట్టి జన్మ చక్రం అనేది తిరుగుతుందా, తిరగడం లేదా? జనన మరణం అనేది చక్రీయం. ఋతువులు ఎలా చక్రీయమో జనన మరణాలు చక్రీయం, కాలధర్మం. అది సృష్టి స్థితి లయాలు కూడా కాలధర్మం. కాబట్టి ఈ కాలధర్మాన్ని వివరించేదంతా జ్ఞానమే కదా. చక్రీయ భ్రమణంలో నుంచి బయటపడే మార్గం చెప్పేదంతా జ్ఞానమే కదా. మరి తత్వజ్ఞానం లేకుండా, తత్వార్థం తెలియకుండా ఈ చక్రీయమైన వాటిలో నుంచి నీవు బయటపడలేవు కదా. కాబట్టి ఈశ్వర దర్శనం పొందినప్పుడు ఏమడగాలి? నాయన బంధరాహిత్యాన్ని ప్రసాదించు. అది ఈశ్వరానుగ్రహం వల్లనే సాధ్యమవుతోంది. అది సాధ్యం, సాధన కాదు. అంటే ఈశ్వర దర్శనం లేకుండా ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి. జ్ఞా అన్న ఒక ధాతువులో నుంచి అజ్ఞా అన్నాం, తెలియకపోవడం. జ్ఞా తెలియడం, ప్రజ్ఞ విశేషంగా తెలియడం, విజ్ఞా అనుభవంగా తెలియడం, సుజ్ఞ లోక కళ్యాణం కోసం జ్ఞానాన్ని చైతన్యాన్ని స్వాధీనపరుచుకొని గురువుగా జీవించడం. మరి జ్ఞాన ఒక ధాతువుతోనే ఈ జీవన ప్రయాణం అంతా సాగుతోంది కదా. ప్రజ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానం. మరి ఇదంతా జ్ఞాన మార్గమే కదా. అంటే నువ్వు కర్మ చేయాలన్నా జ్ఞానమే కావాలి, భక్తిని ఆచరించాలన్నా జ్ఞానమే కావాలి, ఆఖరికి ముక్కు మూసుకుని ధ్యానం చేయాలన్నా యోగం చేయాలన్నా కూడా జ్ఞానమే కావాలి. అంటే ఇవన్నీ కలిసి ఎక్కడ వెళ్ళిపోయి చేరిపోతున్నాయి? జ్ఞానం అనే గంగా ప్రవాహంలోకి చేరిపోతున్నాయి. అల్టిమేట్గా ఆ జ్ఞానం ద్వారా నీవేం పొందుతావు అని అడిగాం. బంధరాహిత్యం, జన్మరాహిత్యం. ఈ రెండు జ్ఞానం వల్లనే సాధ్యం, మిగిలిన వాటి వల్ల అసాధ్యం. అదేమిటంటే మా భక్తి మార్గంలో మోక్షం లేదంటారా, ముక్తి లేదంటారా? ఎవరు లేదన్నారు? మార్గం ఏదైనా కట్టకడపటికి వచ్చేటప్పటికి గర్భాలయానికి ఒకటే ముఖద్వారం, 10 ద్వారాలు ఉండవు. ఆ ముఖద్వారం ద్వారా లోపలికి వెళితే భగవద్ దర్శనం. ఏ మార్గం ద్వారా వచ్చిన వాటికైనా పరమాత్ముడు ఒకటే, భగవద్ దర్శనం కూడా ఒకటే. మనం ఫిజికల్గా చూసుకున్న తిరుమలకి వెళ్తే ఫ్రీగా వచ్చేవాడు, 300 వచ్చేవాడు, VIP వచ్చేవాడు, ఎన్నో దర్శనాలు ఉన్నాయి ప్రతి ఆలయంలో. కానీ దర్శించుకునే దేవుడు ఒక్కడే, భగవంతుడే కదా. ఆయన పరమాత్మ వేరే, నీ పరమాత్మ వేరే ఉండడుగా. అర్చకుడికో పరమాత్మ, భక్తుడికో పరమాత్మ ఉంటాడు ఎక్కడైనా? ఎక్కడ లేడు. అందరూ గర్భగుడిలో దేవుడు కోసం. కాబట్టి మరి ఆ పరమాత్మ దర్శనంతో నువ్వు అడగవలసింది ఏమిటి? దుఃఖరాహిత్యం అడగాల, వాసనారాహిత్యం అడగాల, బంధరాహిత్యం అడగాల, జన్మరాహిత్యం అడగాల. బంధరాహిత్యము, జన్మరాహిత్యము అడగాలి. వివేకం ఉంటే. వివేకం లేకపోతే దుఃఖరాహిత్యమే అడుగుతారు. కాబట్టి నీవు వివేకిగా అవివేకిగా అనేది నీ జీవనంలో ఏది లక్ష్యంగా స్వీకరించావు, ఏ జీవన విధానాన్ని అనుసరించావు అనే దాన్ని బట్టి కదా. కాబట్టి గురువు ఈ 3 మార్గాలు నీకు అందించాడు. ధర్మనిష్టని అందించాడు, అంతర్ముఖంలో ఉపాసనానిష్టని అందించాడు, తత్వార్థాన్ని తెలియజెప్పి నాయన తత్వదృష్టితో చూడమనేటటువంటి విజ్ఞానాన్ని అందించాడు. అందించి నాయన నువ్వు ఎప్పటికైనా సరే బంధరాహిత్యాన్ని, జన్మరాహిత్యాన్ని పొందాలి. నీవు మాత్రమే పొందగలిగినటువంటి వాడు ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉంటాయి. అప్పుడు మాత్రమే నువ్వు ఉత్తమ పురుషుడివి. అందుకని పరమాత్మ అక్షర పరబ్రహ్మయోగంలో అంటాడు,
నాయనా క్షరపురుషుడి దగ్గరే జీవితం ముగించావు, అధముడివి. అక్షర పురుషుడి దాకా వచ్చావు, మధ్యముడివి. నన్ను స్వయంగా తెలుసుకోగలిగావు, ఉత్తమ పురుషుణ్ణి. నీవు కూడా నేనే, నీకు నాకు భేదం లేదు. భక్తి యోగంలో నాకు ప్రియతముడు, నాకు ప్రియతముడు, నాకు ప్రియతముడు అంటూ చెప్తాడు. చివరి 6 అధ్యాయాలలో నీకు నాకు భేదం లేదంటాడు. అది భగవద్గీత చదువుతుంటే మొదటి 3 అధ్యాయాలు కర్మ గురించి, తర్వాత 3 అధ్యాయాలు భక్తి గురించి, తర్వాత 3 అధ్యాయాలు యోగం గురించి చెప్తూ ఉంటారు. అంటే యోగం అనేది అన్నిటిలో సమ్మిళితమైనటువంటి విధానం. అందుకని మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కం, తర్వాత 6 అధ్యాయాలు భక్తి షట్కం, ఆ తర్వాత 6 అధ్యాయాలు జ్ఞాన షట్కం. అంటే మోక్ష సన్యాసం కానీ కర్మ సన్యాసం కానీ జ్ఞాన షట్కంలో భాగమే, కానీ మిగిలిన రెండింటిలో సాధ్యపడదు. కాబట్టి కర్మఫల త్యాగం అనే కర్మయోగ సూత్రం 18 అధ్యాయాల్లోనూ కనబడుతుంది. కర్మఫల త్యాగం, కర్తృత్వ త్యాగం అనేది జ్ఞానంతో చేయగలవే కానీ మిగిలిన వాటితో చేయడానికి వీలు కాదు. మీ పిల్లల్ని ఎందుకు పెంచాలి? ధర్మం కాబట్టి. అంతకుమించి వేరే సమాధానం లేదు. వేరే సమాధానాలు ఏవీ సూట్ అవ్వవు. అదే అప్రాప్రియేట్ ఆన్సర్. ఆ ధర్మం చేస్తే నీకు కలిగిన ప్రయోజనం, ఆ ధర్మాన్ని ఆచరించావు, దానివల్ల నీకేం ప్రయోజనం వచ్చింది? జ్ఞానం. నీ బాల్యం నీకు గుర్తులేదు, నువ్వు ఎలా పుట్టావో నీవు గ్రహించే శక్తి లేదు. సృష్టి విజ్ఞానాన్ని, సృష్టి యజ్ఞం ఎలా చేయాలనే విజ్ఞానాన్ని, దానిని పోషించి ధర్మనిష్ట విజ్ఞానవంతులుగా, వివేకవంతులుగా నీ వారసుల్ని ఎలా తయారు చేయాలి అనేది వాళ్ళని పెంచడం ద్వారా నువ్వు పొందిన జ్ఞానం. మరి అది నీ వివేకంలో భాగమేగా. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న ఒక స్కూల్ టీచర్ వచ్చారు నా దగ్గర జ్యోతిష్యానికి రెగ్యులర్. కానీ మన పాఠ్య పుస్తకాల్లో చిన్నపిల్లలే చదువుకునే దాంట్లో ఎంత జ్ఞానం ఉంది గురువుగారు అంటున్నారు. ఆమె కొద్దిగా మెడిటేషన్ అది చేస్తారు. ఇన్ని ఉన్నాయి, వేమన పద్యాల్లో ఎంత ఉంది, సుమతి శతకాల్లో ఎంత ఉంది, ఇంత ఆత్మజ్ఞానం మనకి 2-3 తరగతుల్లోనే నేర్పించారా అని ఆవిడ ఇప్పుడు ఏంది పిహెచ్డి అయిపోయిన తర్వాత వెళ్తే తను స్కూల్లో చదివేటప్పుడు అది పొందాల, మీరు చెప్పిన దాని ప్రకారం. కానీ తను టీచర్ అయినప్పుడు పొందుతుంది. అదే అంటే అర్థం ఏమిటి? పూర్వం తల్లిదండ్రులు 5 ఏళ్ల లోపల పిల్లలని వాళ్ళకు తెలిసినటువంటివన్నీ బోధించడానికే వారి సమయాన్ని వినియోగించారు. ఇప్పుడు అలా వినియోగించడం లేదు. అందువల్ల ఏమైపోయింది? వాళ్ళు కేవలం తల్లిదండ్రులే కానీ గురువులు కాదు. మాతృదేవుడు, పితృదేవుడు అక్కడ గురువుగా పని చేయలేదు. ఆచార్యుడే అంతా చూసుకుంటాడని ఆచార్యుడి మీద వదిలేశాం. మరి అప్పుడు అది అవివేకమా, వివేకమా? అవివేకమని ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ వరల్డ్ ఏం చెప్తోంది? మీరు కదా బాధ్యులు, వాడు మేమేం చేస్తామని చదవమని చెప్పి వాడు చదవటం లేదు, నువ్వు కదా చదివించాలి అని మనకే అప్పచెప్తున్నారు. అప్పుడు మనం ఏం చేసాం? మళ్ళీ వాడు ట్యూషన్ షీటింగ్ పెడుతున్నాం. అంటే ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాం? తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పించుకుంటే మరుపు పెరుగుతుంది కానీ జ్ఞానం పెరగదుగా, ఆడ కర్మ జరగదుగా. మరి కర్మ లేదు, భక్తి లేదు, యోగం లేదు, జ్ఞానం రమ్మంటే ఎలా వస్తుంది? కాబట్టి కర్మ, భక్తి, యోగం అనేది జ్ఞానాన్ని అందుకోవడానికి కావలసినటువంటి ప్రిపరేషన్. అంతిమంగా అవి జ్ఞానమే. కర్మ ద్వారా కూడా జ్ఞానాన్ని సంపాదించవచ్చు, భక్తి ద్వారా జ్ఞానాన్ని సంపాదించవచ్చు, యోగం ద్వారా జ్ఞానాన్ని సంపాదించవచ్చు. జ్ఞాన మార్గంతో సరాసరి జీవించవచ్చా లేదా? చేయవచ్చు. నీకు ఆ స్ఫురణ ఉంటే, నీకు ఆ స్ఫూర్తి ఉంటే, చిన్నప్పుడే నీకు ఆ జ్ఞానం పొందాలి అనేటువంటి జిజ్ఞాస ఉంటే. జిజ్ఞాస లేకపోతే ఎవరేం చేయలేరుగా. జిజ్ఞాస కలిగినటువంటి వాడికి ఆటోమేటిక్గా వాడికి చెప్పాల్సిన అవసరం లేదుగా. నచికేతుడిని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పారు? వాళ్ళ నాన్నగారు నిన్ను మృత్యువుకి ఇచ్చేదను అన్నాడు అంతే. విశ్వజిత్ యాగం చేసినటువంటి తండ్రి గారు నిన్ను మృత్యువుకి ఇస్తానన్నాడు. మా నాన్న చెప్పింది అక్షర సత్యం, యాగకర్త అసత్యం మాట్లాడాడు కాబట్టి నన్ను మృత్యువుకి ఇచ్చాడు అన్నాడు. మృత్యు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అంత బలం 8 ఏళ్ల నచికేతుడికి ఎలా వచ్చింది? యమధర్మరాజు దగ్గర జ్ఞానాన్ని పొందగలిగే శక్తి నచికేతుడికి ఎలా వచ్చింది? ప్రశ్నించగలిగే శక్తి ఎలా వచ్చింది? అంటే మృత్యుదేవత చెప్పేది జ్ఞానం కాదా? కఠోపనిషత్. మరి ఆ మృత్యుదేవత చెప్పినది ఉపనిషత్తు అయినప్పుడు, అది జ్ఞానమే అయినప్పుడు మనకి మృత్యుదేవత జ్ఞానాన్ని బోధించటం లేదా?
ప్రతి ఒక్కరికి బోధిస్తుంది. దాన్ని అవగాహన చేసుకునే స్థితి అనేది ఈ యొక్క జీవుడి మీద ఆధారపడి ఉంటుంది. అంటే వీడికి ఏ లక్షణాలు ఉండాలి? వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, అది సత్వగుణం ఉంటే వస్తుంది అని కఠోపనిషత్తు చెప్తోంది. ఎందుకని నచికేతుడికి ముందు వరాల్లో ఏమిచ్చాడు? ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఇష్టపోన్నాడు, నీకు నాకు వద్దన్నాడే. ఆ వద్దనగలిగే శక్తి నీకుండాలి, అది వైరాగ్యం. నాకు ఇదే కావాలి, బంధరాహిత్యమే కావాలి, నాకు మోక్షమే కావాలి, జన్మరాహిత్యమే కావాలి నాకు అని అడగగలిగేటటువంటి వివేకం ఉండాలి. కాబట్టి మానవ జీవితానికి ప్రధానం వివేకం, వైరాగ్యం. వాళ్ళకే జ్ఞాన మార్గంలో ప్రవేశార్హత. విమానం ఎక్కాలి, టికెట్ కొనగలిగే శక్తి ఉండాలి. టికెట్తో పాటు నా కంకర్ లారీ కూడా తీసుకెళ్ళాలండి మీరు అన్నారు. ఏమంటారు అప్పుడు వాళ్ళు? మీరు ఎక్కండి, తీసుకెళ్ళిపోతాం. లేదంటే మీరు కంకర్ లారీ ఎక్కండి, కంకర్ లారీ మిమ్మల్ని తీసుకెళ్తుంది. బోత్ వేస్ ఇట్ ఈస్ పాసిబుల్. అంతేగాని మిమ్మల్ని కంకర్ లారీని విమానంలో ఎక్కించుకోవడం మాత్రం కుదరదు. అంతేనా కదా? మనం కూడా ఏమంటున్నాం? నేను, నా కుటుంబం, నా ప్రపంచం, నా సంసారం, నా బంధాలు, నా దుఃఖాలు, నా వ్యవహారాలు, నా వాసనలు, నా సంస్కారాలు, ఇదంతా కంకర్ లారీ. దీంతో సహా జ్ఞాన మార్గం అనేటటువంటి విమానం ఎక్కడానికి మనం ప్రయత్నం చేశాం. అప్పుడు వారేమన్నారు? ఎంట్రీ టికెట్ గురువు గారేగా ఇచ్చేది. ఏమన్నాడు అయినా? కాస్త అవన్నీ ఆశ్రమం బయట వదిలేస్తే ఈ విషయం గురించి నీకు చెప్పడానికి వీలవుతుంది. లేదంటే అదే ప్రధానం అనుకున్నావు, ఆ పనులన్నీ పూర్తి చేసుకున్నప్పుడు ఎవరు రావద్దన్నారు? నిన్ను ఎప్పుడు 8 ఏళ్ళకి రమ్మని కానీ 80 ఏళ్ళకి రమ్మని కానీ ఎవరైనా చెప్పారా?